డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఏదైనా ఒకటి పెద్ద కథ అంటే చిన్నగా అయిపోతుంటే అంతేనా ఇంకొక కథ చెప్పు అంటున్నారు పిల్లలు. అదేదో పెద్దగా ఉందనుకోండి, సరే పెద్ద కథ చెప్తాను కానీ మీరు ఇలాంటి కథలు పిల్లలు చెప్పచ్చా అలాంటి ప్రశ్నలు అడగకూడదు. మొదటిది ముందు కండిషన్ అదే. పెద్ద కథ ఇది బృహత్ కథలోది. మా చిన్నప్పుడు అంటే నాకు 8-9 ఏళ్ల వయసు. అప్పుడు నాకు 8-9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నాయి అనుకో. మా అక్కయ్య గారి అబ్బాయి నాకంటే 4 ఏళ్ళు చిన్నవాడు ఒకడు ఉన్నాడు. అక్కడికి 6 ఏళ్ళు ఉంటాయి కదా. వాడు ఇప్పుడు యూకేలో ఉంటాడు. సగం గుర్తుంది, ఎవరో ఫ్రెండ్కి చెప్పేట మిగిలిన కథ చెప్పమని వాడు 6వ ఏట విన్న కథ అనమాట. సగమే గుర్తుంది పిని, తర్వాత కథ ఏమిటి అని అడుగుతున్నాడు. అయిపోయినాక వెంటనే వీడియో పబ్లిక్ అయ్యాక షేర్ చేసేయండి. అదే అనుకుంటా. అందుకని ఆ కథ చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా చిన్నప్పుడు మేము వింటుండేవాళ్ళం. మా అక్కయ్య చెప్తుండేది ఈ కథ. బృహత్ కథలోది ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఇలాంటివి చెప్పచ్చా చెప్పకూడదా అంటే అది మీరు ఆలోచించి మీ పిల్లలకి చెప్పేటప్పుడు ఏదైనా కాస్త ముందు వెనకగా కొద్దిగా మార్చుకొని చెప్పుకోండి అంతే. కానీ కథ చాలా బాగుంటుంది. మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. చెప్పండి అమ్మగారు. అయితే బృహత్ కథలో రకరకాల కథలు ఉంటాయి. ఒక వర్తకుడు ఉండేవాడట ఒక ఆయన. అయితే ఈయన కుండిన నగరం అని ఒక నగరంలో ఉండేవాడు. ఆయన అక్కడ ఆ ఊళ్ళో కరువు వచ్చేసింది. కరువు కాటకాలతోటి బాధపడుతుంటే ఆయన ఏమనుకున్నాడంటే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోదాం, ఈ ఊళ్ళో ఉండకూడదు, ఏదైనా ఊరు వెళ్దామని బాగా ప్రయత్నం చేశాడు స్నేహితుల ద్వారా. ఏ ఊరు సుభిక్షంగా ఉంది, ఎక్కడ రాజు మంచివాడు ఉన్నాడు కనుక్కొని అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. అయితే అప్పుడు బాగా అందరితో ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేసుకుంటే కాశీనగరం చాలా బాగుందని, కాశీరాజు చాలా మంచివాడని తెలుసుకున్నాడు. కాశీనగరానికి భార్య, 2 పిల్లలు, ఆయనకి 2 కొడుకులు, కొంతమంది పనివాళ్ళు, తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆస్తి స్వాస్తి 2-3 ఎడ్ల బళ్ళకి ఎత్తుకుని కాశీనగరానికి ప్రయాణం అయ్యాడు. అయితే ఈ కాశీనగరానికి వెళ్ళాలంటే అదేమీ పక్కన లేదు, మనలాగా ఫ్లైట్లు అవి లేవు అప్పట్లో. బళ్ళ మీద వెళ్ళాలి. దారి ఎంత వెళ్తే అంత వెళ్తాం. మధ్యాహ్నం వంట చేసుకోవడానికి, కొద్దిగా పగలు వంట చేసుకోవడానికి ఎక్కడైనా ఆగేవాళ్ళు. అన్నాలు వండు తిని మళ్ళీ ప్రయాణం చేసేవాళ్ళు. రాత్రి చీకటి పడ్డాక ఎక్కడో ఒక చోట బళ్ళు ఆపుకుని కాస్త కాపలా ఉండి, లేకపోతే ఏదైనా ఊళ్ళల్లో కుదిరితే అక్కడ ఆపుకునేవాళ్ళు. ఊళ్ళు కుదరలేదనుకో, అడవులు ఉన్నాయనుకో, కొంచెం ఎక్కువ దట్టంగా లేని చోట, నీటి వనరు ఉన్న చోట, జంతువులు రాని చోట అట్లా ప్లాన్ చేసుకుని ఆపుకుంటూ మొత్తాన్ని కాశీనగరం చేరదాం అనుకున్నారు. ఒక 10-15 రోజుల ప్రయాణం తర్వాత, 15 రోజుల పైనే పట్టింది. కాశీనగర సమీపానికి వెళ్ళారు వీళ్ళు. వెళ్తే ఆ పూట ఏమైందంటే చీకటి పడిపోయింది. నగర ప్రవేశం కుదరదు. అందుకని కాశీనగరం బయటే డేరా వేసుకుని ఉందామనుకున్నారు. అయితే ఈ 15 రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నారు కదా. ఈయనకి 2 కొడుకులు ఉన్నారు, విజయదత్త, అశోకదత్తులు. విజయదత్తుడు, అశోకదత్తుడు అని 2 పిల్లలు. అశోకదత్తుడు పెద్దవాడు, విజయదత్తుడు రెండో పిల్లాడు. ఒక 14 ఏళ్ళవాడు, 12 ఏళ్ళవాడు, 10 ఏళ్ళవాడు అని 2 పిల్లలు, ఈ వయసు పిల్లలు. అయితే ఏమైంది, ఇంత ప్రయాణం చేసి ఉండేసరికల్లా ఈ విజయదత్తుడికి బాగా జ్వరం వచ్చేసిందట. ప్రయాణాల్లో పిల్లలు జ్వరపడతారు. అవునండి. అయితే వాడు సరే ఆ రాత్రి అక్కడ బయట ఎక్కడో ఉండేసరికల్లా వాడు బాగా చలిస్తుంది. రాత్రి 12:30-1 గంటకి బండిలో నుంచి దిగి, నాన్న చాలా చలిస్తోంది, చలిగా ఉంది, ఏదైనా చితుకులు మంటైనా మంట పెట్టకపోతే నేను బతకనేమో నాన్న, తెల్లారేసరికి నేను అయిపోతాను, ఈ చలి తట్టుకోలేకుండా ఉన్నానని బాగా ఏడ్చి గోల చేశాడు. వీళ్ళ దగ్గర ఏమీ సాధనాలు లేవు. చితుకులు మంట అంటే ఏదైనా మంట పెట్టాలంటే 4 కర్రలు పుల్లలు కావాలి కదా. అలాంటివి ఏం లేవు. ఏవో 2 లాంతర్లతోటి కాలక్షేపం రాత్రికి పడుకోవటానికి పెట్టుకున్నారు అంతే. అయితే అయ్యా ఏమీ లేవురా, మన దగ్గర పుల్లలు లేవురా, నేను నా దగ్గర ఇట్లా ఒళ్ళో కూర్చో, నేను కావలించుకుంటాను, నీకు చలి తగ్గుతుందని తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే, పిల్లాడు నా వల్ల కాదు నాన్న, నాకు చలి బాగా సరిపోవటం లేదు, దూరంగా అక్కడెక్కడో ఒక మంట వస్తుంది, ఆ మంట దగ్గరికి వెళ్దాం పదన్నాడు. అయితే ఆయన బాగా పరకాయించి చూసి, అయ్యా అది శ్మశానం రా, కాడు అది వల్లకాడు, కాశీనగర సమీపంలో బయట ఇది వల్లకాడు. ఆ కాడు అక్కడ మండుతున్నది ఏదో చితిరా, సొద అంటారు. ఆ భాత భాషలో సొద అంటారు దాని పేరు. అదే చితిని సొద అంటారు అనమాట. అదేదో సొద, అక్కడికి వెళ్ళకూడదురా అంటే, పిశాచాలు అవి ఉంటాయి, భేతాళ్ళు తిరుగుతాడు, రాత్రి 1 గంట అయిపోయింది, ఈ మండుతున్న వాటి నుంచి ఏం బయటకు వస్తాయో మనకు తెలియదురా అంటే, నాకేమైనా భయం అనుకున్నావా, నువ్వు వస్తేరా లేకపోతే లేదు, ఇది చలిపోవాలంతే, నాకు భయం భక్తి నాకేం భయం లేదు, నాకేం భయం, పైగా కాశీనగరం బయట ఉన్నాం, విశ్వేశ్వరుడు మన చెంతుంటే మనకేం భయం నాన్న, రా అన్నాడు. సరే పిల్లాడు గోల పెడుతున్నాడు కదా అని ఈయన ఏం చేశాడు, ఒక కర్ర చేత్తో పుచ్చుకుని, అంటే నడకే వీలుగా ఈ పిల్లాడిని చాలా పక్కన పెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా దగ్గరికి వెళ్తే చితే మండుతోంది. అక్కడ ఒక చితి కాలుతోంది. ఈ పిల్లాడు ఏం చేశాడు, ముడుచుకుని
నాన్న కొడుకు ఆ చితి మంట దగ్గర కూర్చున్నారు. ఎక్కడో చోట మండుతూ ఉంటే పక్కన వెచ్చగా ఉంటుంది కదా. ఏమైంది, ఆ మెల్లిగా వీడికి చలి తగ్గిపోయింది. చలి తగ్గిపోయి వాతావరణం అంతా చూడడం మొదలుపెట్టాడు. అటు ఇటు చూస్తూ ఉంటే వాడికి తెలుస్తున్నాయి రకరకాల చితులు, సగం కాలినవి, సగం అవి ఇవి. శ్మశానాలు ఎలా ఉంటాయి, నానా బీభత్సంగానూ ఉంది. వాడికి భయం లేదు. ఇంతలో ఏమైంది, ఈ చితిలో కాలుతున్న బాడీ తాలూకుది, ఆ శవం తాలూకుది తల పుర్రె టప్పమని వెన్నెముక విరిగి ఆ కపాలం బయటకు వచ్చి పడింది. పడేసరికల్లా అదేమిటి నాన్న గుండ్రంగా వస్తుంది అని అడిగేసరికల్లా ఆయన ఏమన్నాడు, అరే కపాలం రా, పద మనం వెళ్ళిపోదామన్నాడు. కపాలం అయినేసరికల్లా అది ఈ పిల్లాడు ఏం చేశాడు, అక్కడ ఉన్న పుల్లలు పుడకలు ఉంటాయి కదా, ఓ పుల్ల తీసి ఆ కపాలాన్ని కొట్టాడు. కొట్టేసరికల్లా ఆ కపాలం టప్పమని పగిలి అందులో నుంచి ఏదో ఒక ద్రవ పదార్థం వచ్చి వీడి మొహం మీద పడింది. పడేసరికల్లా వీడు మాట్లాడుతున్నాడు నాన్నతోటి, ఇది పగిలింది అని. నోరు తెరుచుకుంది అనమాట. వాడి నోట్లో పడిపోయింది అది. పడేసరికల్లా ఏమైంది, వీడు అన్నాడు. తండ్రికి అర్థమైంది ఏదో జరుగుతోందని. ఈ కూర్చున్న 10-11 ఏళ్ల పిల్లాడు రైమని ఇంత ఎత్తైపోయాడు. ఒక్కసారి రాక్షసాకారం వచ్చేసింది వాడికి. పెద్దగా ఎత్తుగా అయిపోయాడు. కోరలు, కళ్ళు మిడిగుడ్లు, అక్కడి నుంచి పెద్ద ఎత్తుగా శరీరం నిండా వెంట్రుకలు, జుట్టు జీబులాగా జుట్టు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఈ పగిలిన కపాలం ఉంది కదా, దాన్ని ఇట్లా చేత్తో పట్టుకుని దాన్ని అందులో మిగిలిన ద్రవ పదార్థాన్ని ఎత్తి నోట్లో పోసేసుకున్నాడు. రాక్షసుడు అయిపోయాడు వాడు. అయిపోయి ఏం చేశాడు, అది ఆ పుర్రెని విసిరేసి పక్కన ఉంచున్నాడు కదా నాన్నని పట్టుకున్నాడు చంపేయటానికి. వాడి గోళ్ళు పెరిగిపోయినాయి. 10 ఏళ్ల చిన్న పిల్లాడు ఉన్నట్టు రాక్షసుడు అయిపోయాడు. పట్టేసుకున్నాడు. పట్టుకునేసరికల్లా ఈయన గింజుకుంటున్నాడు. పిల్లాడు ఏమైపోతున్నాడో తెలియట్లేదు, వీడెవడో అర్థం కావట్లేదు, ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు. ఇంతలో దూరం నుంచి కేక వినపడింది, కపాల స్ఫోట వదిలిపెట్టు, అతడు నీ తండ్రి అని ఒక వాక్యం వినపడింది. కపాల స్ఫోట అన్న వేరు ఇతందనమాట. ఈ పెరిగిన మనిషి రాక్షసుడైపోయిన వాడిది. అంటే కపాలాన్ని పగలగొట్టిన వాడా అని అర్థం. కపాలాన్ని పగలగొట్టాడు కదా, కొట్టడం వల్లే వీడిలా అయ్యాడు. అనగానే ఈ పట్టుకున్నాడు, వీడి ఇంత మనిషి అయిపోయాడు. నాన్న వాడి పక్కన పిట్టలా ఉన్నాడు. ఈ పిట్టను ఎత్తాడు పాప మనిషిని, నాన్నని. వాడు వెనక నుంచి కేక వినపడేసరికల్లా వదిలేసాడు. ఈ తండ్రి నిర్ఘాంతపోయి చూస్తూ ఉండగానే ఆ వెనక నుంచి బోళ్ళంత మంది ఇట్లాంటి రాక్షసాకారం ఉన్న వాళ్లే వస్తూ రైమని గాల్లోకి ఎగురుతూ ఈ కుర్రాన్ని కూడా ఈ రాక్షసాకారంలో వచ్చిన ఈ అశోకదత్తుడిని, విజయదత్తుడిని చేతపుచ్చుకున్నారు. అందరూ కలిసి ఆకాశం వైపుకి ఎగిరిపోవటం కళ్ళతోటి చూసేశాడు నాన్న. ఈయన చూస్తూ ఉండగానే పిల్లాడు రాక్షసుడైపోయాడు. వాడిని ఎవరో గుంపు అలాంటి వాళ్లే పట్టుకెళ్ళిపోయారు. ఈయన నిర్ఘాంతపోయి చూస్తూ కూర్చున్నాడు. ఏం చేయాలో తెలియలా, ఏడవటానికి కూడా బ్రెయిన్ పనిచేయటంలా. సడన్గా అయిపోతే ఏం తెలియదు కదా, ఉండిపోయాడు అట్లా. కాసేపు అయ్యాక స్పృహ తెలిసింది, చూసుకున్నాడు, పిల్లాడు లేడు. శ్మశానం అంతా ఖాళీగానే ఉంది, ఎవరు ఏమి అంతా వినిపించటం లేదు. ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు ఈయన. అయ్యో వృధాగా చల్లని పిల్లాడిని తీసుకొస్తే వాడిని అది ముట్టుకోవద్దని చెప్పనైతే కాను, నేను చెప్పాలి కదా, కనీసం చెప్పుంటే బాగుండేది, కపాలాలు అవి ముట్టుకోకూడదని. వాడు బాల్య చేష్టలతోటి ఏదో చిన్నతనపు పనితోటి వాడు చేసిన పనిని చూస్తూ ఊరుకున్నందుకు నా పిల్లాడు ఇట్లా రాక్షసుడైపోయాడు అని ఏడుస్తూ వచ్చాడు. తెల్లారింది, ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. భార్య పెద్ద కొడుకు అడిగారు, ఏమైంది అంటే ఇట్లా జరిగింది అన్నారు. మర్నాడంతా వెళ్ళి శ్మశానం అంతా వెతుక్కున్నారు. ఏమీ ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ. వెళ్ళిపోయాడు వాడు ఆకాశంలోకి. అక్కడి నుంచి చాలా దుఃఖపడుతూ వీళ్ళు కాశీ నగరానికి చేరారు. ఇంకేం చేస్తారు, అక్కడ ఉండి ఉన్నా ఏం ప్రయోజనం లేదు. అక్కడెక్కడో తప్పిపోయాడంటే వెతుక్కుంటారు. ఆకాశంలోకి ఎగిరిపోయిన వాడి వెనకాల ఎవరు పడతారు? సరే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి ఈ కాశీ నగరానికి చేరిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే, 2 పిల్లల్ని తెచ్చాం, ఒక్క పిల్లాడు మిగిలాడు, వీడికైనా బాగా విద్యాబుద్ధులు అవి నేర్పించాలని చాలా శ్రద్ధగా వాడికి చదువు చెప్పించారు. వాడు గొప్ప మల్ల యుద్ధ విశారదుడు అయ్యాడు. అక్కడున్న అశోకదత్తుడు చాలా బాగా చేసేవాడు. అయితే వీళ్ళు ఈ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఒక వ్యాపారస్తుడు వీళ్ళ కథ విని వీళ్ళని దగ్గర పెట్టుకున్నాడు. దాంతో ఆయన ఏం చేశాడు, ఈ కుర్రాడు చక్కా ముచ్చటగా బాగున్నాడని వీడికి రకరకాల విద్యలు నేర్పడానికి ఆయన ఉత్సాహంగా అన్ని చేయించి వీడికి మల్ల విద్య అది నేర్పించి, యుద్ధం నేర్పించి దగ్గర ఉంచుకున్నాడు అనమాట. ఆ కాలంలోనట ఈ కాశీ రాజధాని రాజుగారికి ఆయనకి యుద్ధ విద్యలంటే చాలా సరదా. పై ఊళ్ళ నుంచి, ఆ ఊళ్ళ నుంచి, ఈ ఊళ్ళ నుంచి రకరకాల వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీలకు వచ్చేవాళ్ళు. ఆ సంవత్సరం పోటీలకు వచ్చిన వాడు ఒకడు కాశీలో ఉన్న వాళ్ళందరినీ జయించేసాడు. ఇక జయించడానికి ఎవరు మిగల. వాడేమో తనకి జయపత్రం ఇవ్వమంటాడు, ఒక పేపర్ అనమాట. కాశీలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు
వీడే గొప్ప యుద్ధ విశారదుడు అని కాగితం రాసి ఇవ్వాలి. మా దగ్గర ఎవరు సత్తా లేదని ఒప్పుకోవాలి కదా. రాజుగారు ఏం చేశాడు, ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ చెప్పాడు, మనం జయపత్రం ఇవ్వాలి, ఎవడైనా గట్టివాడు ఉంటే చూడండి మన దగ్గర అనేసరికి సరే వీళ్ళు ఏం చేశారు, ఈ వ్యాపారస్తుడి దగ్గర కుర్రాడు ఉన్నాడు కదా అశోకదత్తుడు చాలా బలశాలి, వాడు మల్ల యుద్ధం మనం ఎన్నిసార్లు చూసాం, వాడిని దింపుదాం ఇందులోకి అని చెప్పి ఏం చేశారు, అశోకదత్తుడిని పిలిపించారు. ఆ వ్యాపారస్తుడు ఈ కుర్రాడిని తీసుకొచ్చి మల్ల యుద్ధానికి తీసుకొచ్చాడు. తెచ్చేసారు కల్లా ఈ అశోకదత్తుడు ఈ వచ్చిన మల్లుల్ని చావచిత కొట్టేశాడు. ఫస్ట్ టైము తన ప్రతిభను చూపించుకునేందుకు అవకాశం వచ్చింది. దాంతో చక్కగా ఫైటింగ్ బ్రహ్మాండంగా జరిగింది. వాడు ఓడిపోయాడు. అప్పటి నుంచి ఇతనికి చాలా పేరు వచ్చింది కాశీనగరంలో. సరే ఇలా జరుగుతూ ఉండగా రాజుగారు ఏమనుకున్నారంటే, వీడు బాగున్నాడు, చక్కగా ఏకపుత్రుడు, వీడికి ఇవేమీ లేవు, ముందు వెనక ఏం లేవు, వీడు వయస్సులైనప్పటికంటే వీళ్ళు బిజినెస్ వాళ్ళు చేసేవాళ్ళు అయినప్పటికీ రాజుగారికి ఒక్కతే అమ్మాయి, వీడిని కనుక రాజును చేసుకుంటే చక్కగా రేపు వ్యవహారాలు బాగా నడుస్తాయని ఆలోచించి ఆ వ్యాపారస్తుడికి, మీ దగ్గర శిష్యుడు ఉన్నాడు, వాడిని మా అమ్మాయికి పెళ్లి చేసుకుంటామని అడిగారు. ఇంతలో ఏమైందంటే రాజుగారు రాణిగారికి చెప్పాడు, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందాము అని అనేసరికల్లా సరే ఆవిడేముందంటే, మన అమ్మాయి కూడా ఇతను చూసి ఆల్రెడీ ఇష్టపడింది, మీరేమంటారు అని మేము ఆలోచిస్తున్నాము అంటే, కాదు నేను పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాడు. ఈ అశోకదత్తుడిని ఇచ్చి ఆ అమ్మాయికి, రాజుగారి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. సరే ఇక రాజుగారికి అల్లుడైపోయాడు ఒక పిల్లాడు, రాక్షసుడు అయిపోయాడు, రెండో వాడు రాజు కల్లుడైపోయాడు. ఈ రాజుగారి ఇంట్లోనే ఉంటుండే వాళ్ళ కుటుంబం అంతా. అయితే ఈ కాశీనగరం చివర వల్లకాడు ఉందని చెప్పుకున్నాం కదా, ఆ వల్లకాటికి సమీపంలో ఒక పరమశివ దేవాలయం ఉందట, ఒక శివుడి దేవాలయం ఉంది. ఒకరోజు రాజుగారు ఈ శివుణ్ణి సేవించడానికి చీకటి వేళ వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఏమైంది, ఆయనతో పాటు అశోకదత్తుడు తోడెళ్ళాడు. అల్లుడు గారు తోడెళ్తే ఏదో అయ్యింది అక్కడ వ్యవహారం. పూజ అయిన తర్వాత తిరిగి వస్తుంటే ఎవరో ఈ శ్మశానంలోంచి మాట్లాడుతున్నారు. ఏమని వినపడ్డాయి మాటలు, అయ్యా నాకే పొరపాటు లేకుండానే నేను కొరత వేయబడ్డాను, 3 రోజులైంది నన్ను కొరతేసి, నాకు చెప్తాను, కొరతేశారు నాకు, అంటే నా తప్పు లేకుండానే నాకు శిక్ష పడింది, పడినా పర్వాలేదు, ప్రాణం పోతే అదే గచాలు, నాకు నా ప్రాణం పోవటం లేదు, దాహంగా ఉంది, మంచినీళ్ళు పోయండి, నేనే తప్పు చేయలేదు, నేను నిరపరాధిని అని మాటలు వినపడుతున్నాయి. ఎవరో పిలుస్తున్నారు మంచినీళ్ళు కావాలని. అయితే ఈ రాజుగారు అన్నారు, అశోకదత్త మంచినీళ్ళు ఇస్తే బాగుంటుందో, ఎవరినైనా ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి పంపించమన్నాడు. అయితే అశోకదత్తుడు అన్నాడు, దానిదేముందండి మళ్ళీ ఎవరినో పిలవటం ఎందుకు, నేనే ఇస్తాలేండి మంచినీళ్ళు అన్నాడు. సరే మంచినీళ్ళు ఒక పాత్ర పుచ్చుకుని ఎవరో అని శ్మశానంలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. రాజుగారి ఇంటికి వెళ్ళిపోయాడు, అశోకదత్తుడు శ్మశానంలోకి వెళ్ళాడు. ఇక చెంబు పుచ్చుకున్నాడు, ఒక చెంబు ఏదో పుచ్చుకున్నాడు, నడుస్తున్నాడు లోపలికి. ఎవరు మంచినీళ్ళు అడిగింది అని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఒక చోట కొరత వేయబడిన ఒక వ్యక్తి కనపడ్డాడు. వీడికి కొరత అంటే ఏంటంటే ఒక శిక్ష. అది ఆ శిక్ష ఏంటంటే ఒక పొడుగాటి శూలం ఉంటుంది. ఆ శూలానికి ఇంతంత అడ్డకట్లు ఉంటాయి. మనిషిని కింద భాగంతో ఇట్లా దింపేస్తారు, అందులోకి డైరెక్ట్గా ఇట్లా దిగిపోతాము. ఈ ఒక్కొక్క నాడి తెంపుకుంటూ ఇక్కడ దాకా వచ్చాక చచ్చిపోతారు. మహాభయంకరమైన శిక్షల్లో కొరత వేయటం ఒకటి. భయంకరమైన శిక్షలు అప్పట్లో ఉండేవట్ల. తప్పు చేసిన వాడికి కొరత వేయటం ఒక శిక్ష. ఆ కొరత వేయబడ్డవాడు ఇమీడియట్గా ప్రాణం పోదు, వెంటనే చచ్చిపోరు వాళ్ళు. అది దిగుతూ ఉంటుంది లోపలికి. ఇట్లా ఈ బరువు మనిషి కిందకి వెళ్తూ ఉంటే ఈ మధ్యలో అడ్డకట్లు ఉన్నాయి కదా, అవి లోపల నరాలని తెంపుతూ ఈ హార్ట్ దాకా వచ్చేదాకా వాడు బతికే ఉంటాడు. మహాదుర్భరమైన శిక్ష. ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి ఎక్కడైతే కనపడ్డాడో ఆ కింద ఒక పరమ సౌందర్యవతి ఒక ఆవిడ చక్కటి అలంకారాలతో కింద కూర్చుని ఏడుస్తూ కనపడేసరికల్లా ఈయన తెలబోయి, ఏమమ్మా ఎవరమ్మా, ఎందుకు ఇట్లా రాత్రి వేళ ఇందులో కూర్చుని ఏడుస్తున్నావంటే, కాదండి మా ఆయనేనండి, నా భర్తే కొరతేశారు, 3 రోజులైంది, చనిపోడు, ఆయన పోయాక సహగమనం చేద్దామని ఆయన కోసం ఇక్కడ కూర్చున్నానండి, ఆయన మంచినీళ్ళు అడుగుతున్నాడు పాపం, ఆ కొర్రేమో చాలా ఎత్తు, నేనేమో పొట్టిదాన్ని, అంత ఎత్తు ఎత్తలేను కదండి, మంచినీళ్ళు ఎట్లా ఇవ్వాలో తెలియక ఏడుస్తున్నాను, ఆయన ప్రాణం పోతే రాజభట్లు వచ్చి దింపేస్తారు, ఇది చేస్తారు, శ్మశానంలో అంటే అంత్యక్రియలు చేస్తారు, ఆయనకి చితిలో పెట్టినప్పుడు నేను కూడా ఆయనతో పాటు చితెక్కుతా, సతీ సాగమనం చేస్తాను, అప్పటి రోజులు కదా అవి, అందుకని కూర్చున్నాను అంది. అనేసరికల్లా ఈయన అయ్యో పాపం అని, దాని దేవుందమ్మా నేను వంగి వంగుతా, నా వీపు మీద ఎక్కువ మంచినీళ్ళు నేను తెచ్చాను, నీళ్లు పోయమ్మా పాపం మానవుడు అన్నాడు. సరేనని ఆవిడ చెంబు పుచ్చుకుంది. ఈయన ఇంత పెద్ద భారీ మనిషి, వీడు మరి మళ్ళీ యుద్ధం అవి చేసేవాడు అంటే ఇంత అంతా ఉంటాడు కదా, పెద్ద పొడుగాటివాడు, వంగి అరిచేయబట్టి
అమ్మాయి కాళ్ళు తన చేతుల్లో పెట్టుకుని వీపు మీదకి ఎక్కించుకున్నాడు. వీపు మీద నుంచుంది, వాడి వీపు మీద, ఈ అశోకదత్తుడి వీపు మీద. ఈ నుంచున్న మనిషి పైన వాడికి మంచినీళ్ళు పోయాలి. సరే ఈ వంగి నుంచున్నాడు, ఇంకా అవలేదు. ఈ లోపల ఏమైంది, అశోకదత్తుడు వంగి నుంచుంటే అతని మీద ఏదో పడుతోంది, నీరు అనుకున్నాడు ముందు. తర్వాత అది నీరు కాదు, నీటి స్పర్శగా లేదు, చిక్కగా ఉందని చూస్తే రక్తం పడుతోంది. ఇదేంటి నెత్తురు పడుతోందని వీడు అలాగా తలపైకెత్తి చూస్తే ఈ పైన ఎక్కిన అమ్మాయి, ఈ స్త్రీ ఉంది కదా, వాడిని మెడ దగ్గర ఇట్లా కట్ చేసి రక్తం పీలుస్తోంది. పీల్చేసరికి అలా వీడు అమ్మో ఇదేదో రాక్షసి నా వీపు మీద ఎక్కేసిందని ఏం చేశాడు, అమాంతం లేవబోతూ దాన్ని 2 కాళ్ళు పట్టుకున్నాడు. చేతితోటి వెనక్కి వీపు మీదకి చేయబెట్టి ఇట్లా వెనక్కి చేయబెట్టి కాళ్ళు పట్టుకునేసరికల్లా ఆవిడ ఒక్క విదిలించుకుని పైకి ఎగిరిపోయింది. ఈ పాదాలు పట్టుకున్నప్పుడు ఆవిడ కాలికి ఉన్న మంజీరాలు ఇతని చేతికి చిక్కినాయి. ఈ మంజీరం దొరికింది, మంజీరం పట్టుకున్నాడు. ఇది చేతిలో ఉండిపోయింది. ఈ అమ్మాయి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది ఎవరో యక్షిణి పైకి ఎగిరిపోయింది. ఎగిరిపోయేసరికల్లా అటు ఇటు చూశాడు. ఈ కొర్రు మీద మనుషున్నాడే వీడు కూడా మాయమైపోయాడు, వాడు లేడు అక్కడ, అది లేదు. ఈ యక్షిణి పైకి ఎగిరిపోయింది. ఎవరికైతే మంచినీళ్ళు ఇవ్వాలని తను ప్రయత్నం చేస్తున్నాడో అసలు ఆ మనిషి కూడా అక్కడ లేడు, అసలు ఆ కొరత స్తంభమే లేదు అక్కడ. సరే అయితే ఏదో మాయగా ఉందని తను ఏం చేశాడు, ఆ మంజీరం చేత్తో పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కాళ్ళు కడుక్కుని పోయి పడుకున్నాడు. తెల్లారిన తర్వాత రాజుగారి కొలువుకి తండ్రి దగ్గర మామగారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే మామగారు అన్నారు, ఏమో రాత్రి బడికి మంచినీళ్ళు పోసావా, ఏం జరిగిందంటే, ఏం జరిగింది ఇదిగో ఇదండి విశేషం అని ఆ మంజీరం తీసి రాణిగారి చేతికి ఇచ్చాడు. ఇచ్చేసరికల్లా బాగుంది కదా. సరే ఈ కథ అంతా విన్నారు. ఏదో మాయ, ఎవరో యక్ష స్త్రీ ఈ పని చేస్తుంటుంది, వాడి రక్తం తాగడానికి వచ్చింది, కానీ నిన్నెందుకు ఆసరాగా తీసుకుందో నాకు అర్థం కాలేదన్నాడు రాజు. ఇదేదో వింతగా ఉందనుకున్నారు. అయితే ఆ మంజీరాన్ని చూస్తే ఎంతో అత్యద్భుతంగా ఉంది, చాలా బాగుంది, ఎంత బాగుందో. అక్కడి నుంచి రాణిగారు ఏం చేస్తుంటే ఈ మంజీరం బాగుంది, కాలికి పెట్టుకోవచ్చు, జత రెండోది చేయిస్తే బాగుంటుందని ఏం చేసింది, స్వర్ణకారుడిని పిలిచిందట. స్వర్ణకారుడు అన్నాడు, అమ్మ ఈ వస్తువు మేము చేయగలిగేది కాదు, ఎందుకంటే ఇది ఒక దేవతా వస్తువు, ఇది భూలోకంలో చేయబడింది కాదు, దీని లోపల వీడు ముత్యాలు ఎలా పెట్టాడో మాకు తెలియటం లేదు, ఇలాంటి వస్తువు అక్కడ తయారైందే రావాలి తప్ప ఇక్కడ మేము చెయ్యలేము అన్నాడు. అయితే ఆవిడ ఏం చేసేది, ఆ మంజీరాన్ని ముంజేతికి చుట్టుకుని తిరిగేది. ఆవిడ ఎంతసేపు దాన్ని చూసుకునేది, ఆవిడకి ఇష్టం, అది నచ్చింది. కొన్నాళ్ళు అయిన తర్వాత రాజుగారు ఏదో సందర్భవశంలో ఏమన్నాడు, ఇలాంటిది ఇంకోటి ఉంటే మీ అత్తగారికి కావాలటోయ్, చేయిద్దామని ప్రయత్నం చేస్తే కుదరలేదు అంటే, ఏముంది ఎక్కడ దొరికిందో అక్కడే ఇంకోటి సంపాదిస్తే సరే అన్నాడు. అనేసరికల్లా వీళ్ళు ఇంకా నయం, మళ్ళీ శ్మశానానికి వెళ్తావా, అది ఎవరో యక్షిణి కిందటిసారి వదిలిపెట్టి పోయింది, ఈసారి పీక పట్టుకుంటుందంటే ఏం పట్టుకుంటుందో చూద్దాం అనుకున్నాడు. ఆ మంజీరం చేత్తపుచ్చుకున్నాడు, నేను వెళ్ళొస్తానని చెప్పాడు. సరే ఒకరోజు రాత్రి శ్మశానానికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తున్నాడు, వెతుకుతున్నాడు, ఎవరైనా స్త్రీ కనపడుతుందేమోనని. చూశాడు. ఆవిడ ఏం తట్టిందంటే ఆయనకి, ఆ రోజు ఆవిడ తన వీపు మీదకి ఎందుకు ఎక్కింది, వాడెవరిదో రక్తమాంసాలు పీల్చడం కోసం. సో ఇప్పుడు రక్తమాంసాలు కనుక ఇస్తానంటే వస్తుందేమో అని అనుకుని అక్కడ ఏదో ఒక శవం వేళ్లాడుతుంటే ఆ శవాన్ని భుజానేసుకున్నాడు, అరవడం మొదలుపెట్టాడు. రక్తం మాంసం కావాలా, ఎవరికైనా కావాలంటే అమ్ముతాను, కొనుక్కోండి అని శ్మశానం అంతా తిరిగాడు. ఒక మర్రి చెట్టు కింద కొంతమంది స్త్రీలు కూర్చొని ఉన్నారు. కూర్చుంటే ఆ స్త్రీలలో ఒక ఆవిడ దగ్గరకు వచ్చింది, నేను కొంటాను, ఎంత వెల చెప్పమంది. ఈయనేం చేశాడు, ఈ దట్టిలో పెట్టుకున్నాడు ఈ మంజీరం, ఇది ఎత్తి చూపించాడు. ఇలాంటి వస్తువు ఇంకొకటి ఇస్తానంటే ఈ శరీరాన్ని ఇచ్చేస్తానని. ఆ వస్తువు చేత్తో పుచ్చుకుని ఆవిడ నవ్వింది, ఇది నాదే అని చెప్పింది. ఇది నాదేనంటే అన్నాడు, మరి ఆ రోజు నువ్వేదో చేసావు, నా వీపు మీద ఎక్కావు, ఈ మంజీరం వదిలిపెట్టి పోయావంటే నిన్ను మళ్ళీ రప్పించడం కోసమే ఈ మంజీరాన్ని వదిలిపెట్టానని ఆవిడ ఏం చెప్పిందంటే, ఆవిడ ఒక చిత్రలేఖ అనే ఒక యక్షిణి, రాక్షసి ఒక రకంగా చెప్పాలంటే. అయితే మా రాజు, నా భర్త చనిపోయాడు, నాకు ఒక కూతురు ఉంది, ఆ కూతుర్ని మరి ఎవరైనా ఒక మంచి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని నా కోరిక. అయితే నా కూతురు ముందు జన్మలో ఒక విద్యాధర కన్యకే ఇలా కూతురుగా పుట్టింది. అయితే ఆ విద్యాధరుడు ఎవడైనా ఇలాంటి వాడంటే, ఇలా యక్షుడు గంధర్వులే మానవాంశగా పుట్టిన వాళ్ళని వెతుక్కుంటున్నాను నేను. నువ్వు విద్యాధరుడివి, అంతకుముందు విద్యాధర రాజకుమారుడివి, నువ్వు ఇట్లా ఈ కుమారుడిగా పుట్టే వయసు కుమారుడిగా, అందుకని నేను నిన్ను పట్టుకోవటం కోసమే వచ్చాను. అయితే నిన్ను ఆకర్షించడం కోసమే ఆ కొర్రుని, ఆ మనిషిని నేనే ఏర్పరిచాను. నువ్వు మళ్ళీ నన్ను వెతుకుంటూ రావడం కోసమే నా మంజీరం నీ చేతికి చిక్కేలాగా చేశాను. నువ్వు నాతో రా, వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకో, నీకు ఇంకో మంజీరం కావాలంటే ఇస్తానంది.
ఈయనకి కూతురు పెళ్లి మీద ఆసక్తి లేదు, కానీ ఇప్పుడు ఆ మంజీరం ఒకటి కావాలి, అతను తెచ్చిస్తానని చెప్పాడు. సరేనంటే ఆవిడ ఏం చేసింది, ఈ చిత్రలేఖ ఈ అశోక దత్తుని వెంబడి పెట్టుకుని తీసుకెళ్ళిపోయింది తన ఇంటికి. తీసుకెళ్తే ఇక్కడ కాశీరాజ కుమార్తె పేరేమో అనంగలేఖ, అక్కడ విద్యుత్ ప్రభ అనే ఒక పెళ్లి కూతురు ఉంది. ఈ రాక్షస తాలూకు చిత్రలేఖ తాలూకు కూతురు. ఆ కూతురునిచ్చి ఇతనికి అశోక దత్తుడికి పెళ్లి చేసేసింది. 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు ఆ రోజుల్లో సహజమే, అదేం పెద్ద విశేషమైన సంగతి ఏం కాదు. సరే కొన్నాళ్ల పాటు భార్యతో పాటు అతను ఆ ఊళ్ళోనే ఉండిపోయాడు, వాళ్ళ ఊళ్ళోనే ఉండిపోయిన తర్వాత ఏమన్నాడు, నేను మళ్ళీ వస్తాను. ఇలా రాజులు ఒక చోట పెళ్లి చేసుకుని, లేదా ఆ రోజుల్లో పెళ్లి చేసుకుని ఆ భార్యను ఆ ఊళ్ళోనే వదిలిపెట్టి సొంత ఊరు రావటం, కొన్నాళ్ళకి మళ్ళీ వెళ్ళటం అనేది సహజంగా జరిగేది. భార్యాభర్త కలిసి ఒకే చోట ఉండాలనే నియమం ఉన్న కాలం కాదనమాట అది. ఏం చెప్పాడు విద్యుత్ ప్రభకి, నేను ఇంటికి వెళ్తాను, వాళ్ళందరూ నా కోసం వేచి ఉంటారు అని చెప్తే ఆవిడ ఏం చేసింది, ఇతని దగ్గర మంజీరం ఉంది కదా, అలాంటిదే ఇంకో మంచి దాని జోడుని అతని చేతిలో పెట్టింది, వెళ్ళి రమ్మంది. ఆ వెళ్ళేటప్పుడు అల్లుడికి కానుకగా ఒక బంగారపు తామర పువ్వుని ఆయనకి ఇచ్చింది. మొగ్గ పువ్వులాగా లేదు, అది మొగ్గలాగా ఉన్న బంగారు మొగ్గని, తామర మొగ్గని గిఫ్ట్గా ఇచ్చి పంపించింది. సరే పైనుంచి కిందకి తీసుకొచ్చి దింపేశారు. ఈయన నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. అందరూ సంతోషించారు. ఇన్నాళ్ళు అయింది, ఎన్నాళ్ళు అయిపోయింది కదా, తను వెళ్ళి పెళ్లి కూడా చేసుకుని కొన్నాళ్ళు మనగోడు పెళ్లి కొడుకు అక్కడ ఉండొచ్చాడు కదా, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అతని కోసం. సరే వాళ్ళంతా ఉత్సాహంగా బాగా ఎదుర్కొని ఆహాహా ఎంతో గొప్ప పని చేసావంటే ఈ 2 మంజీరాలు చేతిలో పెట్టాడు. ఇదిగోండి అత్తగారికి గిఫ్ట్ ఇచ్చాడు. ఇచ్చి ఆ పువ్వు ఇచ్చింది కదా, పువ్వుని మామగారికి గిఫ్ట్గా ఇచ్చాడు. ఎంత మంచి అల్లుడు, మంచి అల్లుడు, బంగారు అల్లుడు, మరి రాజుగారు కదా ఆయన, అందుకని ఇచ్చాడు. ఇస్తే ఏమైంది, ఈ రాజుగారు వాళ్ళ దగ్గర ఒక గొప్ప శివాలయం ఉందట. శివాలయంలో స్వామికి అటు ఇటుగా 2 బంగారు కలశాలు ఉండేవి, వెండి కలశాలు ఉండేవి. ఒక కలశంలో ఈ పువ్వును పెట్టాడు. పువ్వు పెడితే అసలు ఆ వెండి కలశం తెల్లగా, దాని మీద ఈ బంగారపు పువ్వు ఎంతో అత్యద్భుతంగా ఉంది. సరే రోజు ఆ స్వామిని సేవించుకునేవారు. ఈ బంగార పువ్వుతోటి తీర్థం ఉంచి లింగం మీద ఇట్లా శివలింగం మీద చల్లేవాడు. చల్లి మళ్ళీ ఆ కలశంలో పెట్టేవాడు ఆ నీళ్ళలో. తర్వాత కొన్నాళ్ళకి రాజు ఏమనుకున్నాడు అన్నట్టంటే, ఒక్క పువ్వే ఉంది, ఈ 2వ కలశంలో కూడా 2వ పువ్వు ఉంటే ఎంత బాగుండేదో, శోభాయమానంగా ఉంటుంది, మధ్యలో స్వామి 2 బంగారపు తామర పువ్వు, ఎంత బాగుంటుంది అని అనేసరికల్ అద్భుతంగా ఉంటుంది. అనేసరికల్ అశోక దత్తుడు అన్నాడు, ఏముంది ఆవిడ అత్తగారు ఇచ్చింది పువ్వు, ఇంకో పువ్వు కావాలంటే అడిగితే ఇస్తుంది, చాన్నాళ్ళైంది నేను కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను అన్నాడు. అంటే ఈ భార్య ఈ అమ్మాయి అనంగలేక ఒప్పుకోలేదు. వద్దు నువ్వు వెళ్తే అక్కడ ఏం ప్రమాదాలు ముంచుకొస్తాయంటే, ప్రమాదానికి ఏముంది, పువ్వు వాళ్ళ ఇంట్లో ఉంది, ఇచ్చారు, ఇంకో పువ్వు ఇస్తారు, అంతకంటే ఏముంది, అంతకంటే ఏమీ లేదన్నాడు. అని చెప్పి చక్కగా వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, అత్తగారింటికి వెళ్ళాడు. విద్యుత్ ప్రభ చాలా సంతోషించింది భర్త వచ్చినందుకు. కొన్నాళ్ళు ఉన్న తర్వాత, మీరు నాకు ఒక తామర పువ్వు ఇచ్చారు కదా, అలాంటిది ఇంకొక పువ్వు ఇవ్వండి, కింద భూలోకంలో మా కాశీరాజు మామగారికి కావాలని అడిగాడు. అడిగేసరికల్లా ఆవిడంది, ఆ పువ్వులు మనకెక్కడివి నాయన, మా రాజుగారు ఏదో సందర్భంలో నన్ను మెచ్చి ఆ పువ్వు ఇచ్చాడు, అందుకని ఉంది మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర లేవు, ఇది యక్షలోకంలో ఉంటాయి, ఒక బంగారు కొలను ఉంది, ఆ కొలంలో ఆ తామర పువ్వులు ఉంటాయి, అది మనకి అందదు, అది కపాల స్ఫోటుడు అనే పేరున్న మా రాజుగారికి సంబంధించింది, ఆయన పరమ క్రూరుడు, వేరే వాళ్ళు వచ్చి తీసుకోవడానికి వీల్లేదు, మానవులకు ప్రవేశం లేదు, కాబట్టి మనం వెళ్ళలేమంటే ఇతను ఒప్పుకోలేం, ఏం కాదు వెళ్ళి తీరాల్సింది. నేను అక్కడి నుంచి ఇక్కడికి రాలా మంజీరం కోసం, అంతే. అలాగే నేను వెళ్ళి తెచ్చుకుంటాను, నాకు శక్తి ఉంది, నేను మల్ల యుద్ధ విశారదుడిని, నాకు కత్తి యుద్ధం బాగా వచ్చు, ఏమైనా సరే ఆ పువ్వు కావాల్సింది, నేను అక్కడ మాట ఇచ్చి వచ్చా కాబట్టి పువ్వు కావాలి నాకు. సరే ఇతను ఏం చేశాడు, ఆ మెల్లిగా యక్షలోకంలోకి వెళ్ళే దారి తెలుసుకుని అందులోకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఈ పువ్వులు చెరువు కనపడుతోంది, బంగారు కొలను నిండా తామర పువ్వులు, కొన్ని విచ్చినవి, కొన్ని ముడుచుకున్నవి, కొన్ని ఆకులు, మధ్యలో హంసలు, ఎంతో మనోహరంగా ఉంది. అదంతా చక్కగా చూశాడు, చాలా బాగుంది, చూడడానికి అత్యద్భుతంగా ఉంది అని అనుకుని ఒక పువ్వు కోయిపోయాడు. పువ్వు ముట్టుకునేసరికి టకటక రాక్షసులు ప్రత్యక్షం అయిపోయారు. అందరూ కలిసి మూకొమ్మడిగా ఇతన్ని పట్టుకున్నారు. ఇతను యుద్ధం చేశాడు యథాశక్తి, ఇద్దరు కలిసి వాళ్ళు వీళ్ళు పోట్లాడుకున్నారు. ఇంకేముంది, కత్తి ఉంది, కత్తి జలిపిస్తాడు, వాళ్ళు కూడా ఏదో యుద్ధం చేస్తారు, కొంతమంది తగులుతుంది, కొంతమంది తగలదు, ఇలా గందరగోళంగా అయ్యేసరికల్లా ఇక్కడ ఇంత హడావిడి జరుగుతుంటే ఏం జరుగుతుందా అని ఆ యక్షుల తాలూకు రాక్షసరాజు అయిన కపాల స్ఫోటుడు అక్కడికి వచ్చాడు. వచ్చేసరికల్లా ఈ దగ్గరికి వచ్చేసరికి అన్నని గుర్తుపట్టాడు అతను. ఓహో, ఆ కపాల స్ఫోటుడు ఎవరంటే ఈ అశోక దత్తుడు తాలూకు తమ్ముడైన విజయదత్తుడు. దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నాడు. అంటే అతనికి మొదట జ్ఞాపకం లేదు, ఇతను చూడంగానే గుర్తొచ్చింది, అన్నని గుర్తుపట్టేశాడు అనమాట. అంటే వెళ్ళిపోయే నాటికి అతనికి 12 ఏళ్ళు, ఇతనికి 14 ఏళ్ళు.
14 ఏళ్ల పిల్లాడి మొహం 50 ఏళ్ళు వచ్చిన మొహం అలాగే పెద్ద తేడా ఉంటుంది, మీసాలు వస్తాయి, పెద్ద డిఫరెన్స్ రాదు కదా. చేతులు గుర్తుపట్టుకుని ఈయన గుర్తుపట్ల, అశోక దత్తుడు గుర్తుపట్టలేదు, విజయదత్తుడే గుర్తుపట్టాడు. కపాలస్ఫోటుడే తన అన్నని గుర్తుపట్టాడు. నాన్న అశోక దత్తుడు లాగా ఉన్నావు, నువ్వెవరు ఏమిటి అని చేతులు పట్టుకున్నాడు. పట్టుకునేసరికల్లా నీ అన్న అశోక దత్తుడు ఎలా అయ్యాడు, నువ్వు చూస్తే రాక్షసుడివి, నువ్వు రాక్షసుడివి కదా, ఎట్లా నీకు ఈ రూపం వచ్చిందని అడిగితే, కాశీనగరం బయట ఉన్న ఒక కాట్లో నేను ఒక కపాలని పగలగొట్టాను, దాంతో నాకు రాక్షస రూపం వచ్చేసింది. ఆ తర్వాత నన్ను ఈ లోకానికి వాళ్ళు తీసుకొచ్చేసారు. అక్కడ భేతాళుడు వాళ్ళు ఇలాంటి రూపాలు మార్చుకునే ప్రదేశం ఈ వల్లకాడేనమాట. వాళ్ళు నన్ను తీసుకొచ్చేసారు. ఏదో శాపవశాత్తు నాకు ఇలాంటి రూపం కలిగింది, ఈ కపాలస్ఫోట రూపం అని చెప్పాడు. చెప్పాక ఇతను నేను ఇట్లా కాశీనగరంలో ఉన్నాను, అమ్మ నాన్న ఇలా ఉన్నారు, ఎవరి కథలు వాళ్ళు చెప్పుకున్నారు. సరే ఇతను ఏం చేశాడంటే బోలెడన్ని పువ్వులు కోసి అన్నయ్య చేతిలో పెట్టి, పద నేను కూడా వస్తానని చెప్పి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. ఇతనికి అలాగే భయంకరాకారమే ఉంది. ఈ భూలోకానికి వెళ్ళిన తర్వాత ఆ పువ్వులు పట్టుకెళ్ళి ఆ కాశీరాజు దగ్గర ఒక దేవాలయం ఉంది కదా, శివాలయం, ఆ శివాలయంలోకి వెళ్ళంగానే ఇతనికి సాధారణ రూపం వచ్చేసిందట. ఆ కపాలస్ఫోటుడికి సాధారణ రూపం వచ్చేసి తల్లిదండ్రిని చూసుకున్నాడు. ఆ తర్వాత ఈ రాజుగారికి ఆ పువ్వులు అప్పచెప్పారు కదా, ఈ మధ్యలో శివలింగం అటు ఇటు 2 పువ్వుల కోరిక రాజుగారికి తీరిపోయిందనమాట. రాజుకు కలిగిన విపరీత కోరికలు వాటిని తీర్చడానికి ఇతను చేసిన ప్రయత్నంతో దేశంలో ఉన్న కాశీరాజ్యంలో ఉన్న వాళ్ళంతా చాలా గొప్ప పని చేశారు. ఇతను ఇలా వెళ్ళటం వల్ల తమ్ముడిని తీసుకురాగలిగాడు వెనక్కి. దాంతో సరే వాళ్ళిద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు చాలా అన్యోన్యంగా ఉండి ఆయన కూడా ఈ భూలోకంలో ఇంకో 2-3 రాజులను ఎవరినో కనుక్కుని పెళ్ళిళ్ళు చేసుకుని భూలోకంలోనే ఉన్నారు. అయితే ఇదేంటంటే విద్యాధరులు వీళ్ళు ఇంతకుముందు యక్షుల జాతికి చెందిన వాళ్ళ విద్యాధరులు అంటే మనకి ఆకాశంలో తిరిగే వాళ్ళని చెప్తారు. ఏదో చేశారు ఒక చిన్న పొరపాటు, వాళ్ళ శాపవశాత్తు ఇది కలిగిందనమాట. ఇలాంటి రూపాలు కలిగినాయి. ఒకడు భూలోకంలో పుట్టాడు, ఇద్దరు భూలోకంలోనే పుట్టారు. రెండో వాడు చేసిన చిలిపి పని వల్ల వాడికి కపాలస్ఫోటుడు అనే రాక్షస రూపం వచ్చింది. అయితే మేము చిన్నప్పుడు ఈ కథలు ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళం. ఈ మంజీరాల వరకే పిల్లలందరికీ గుర్తుంది. ఆ మంజీరం పట్టుకున్నాడు, తర్వాత ఏమైందో తెలీదు. మళ్ళీ ఆ కథ కోసం వెతికితే బృహత్ కథలో దొరికిందనమాట. వింటుండే వాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలకి ఎలా చెప్పాలి, ఎలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి అనేది ఎవరి ఛాయిస్ని బట్టి వాళ్ళు చెప్పుకోవటం. ఇలాగే చెప్పినా కూడా పర్వాలేదు. ఇప్పుడు కపాలాలు, తర్వాత ఏమో వల్లకాడు, ఇవేం విపరీత విషయాలు ఏం కాదు, పిల్లలకి తెలియకుండా ఏమీ లేవు. ఆ చిన్న చిన్న కార్టూన్స్లో కూడా కపాలాల బొమ్మలు ఉంటాయి. అవునమ్మగారు, పూరేల బొమ్మలకి వాటికి మరీ 2వ క్లాస్ 3వ క్లాస్ పిల్లలకి తెలియదు, కానీ 4th 5th వచ్చేసరికి వాళ్ళకి ఏం భయాలు ఉండవు, ఏమి ఉండవు. అవును. కాబట్టి భయం లేని పిల్లల్ని చూసి చక్కగా చెప్పండి. కాకపోతే వాళ్ళు ఇలాంటి కోతి పనులు చేయకుండా మాత్రం చూసి. బాగుంది రమ్మగారు, నిజంగానే పెద్ద కథ, చాలా బాగుంది. మీరు పుస్తకంలో చదివితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్, ఇంకెక్కువ వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వర్డ్స్ ఉంటాయి. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా. నమస్తే.